మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగా రాధికా భూపతిరాజు మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ పట్టణ అభివృద్ధికి తన ప్రణాళికలను వివరించారు. తనను గెలిపించిన 17వ వార్డు ప్రజలకు, తోటి కౌన్సిలర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి, సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుకు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పట్టణానికి అత్యంత ప్రధానమైన రింగ్ రోడ్ నిర్మించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అలాగే పట్టణంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దరు కలగకుండా పకడ్బందీగా మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని చైర్మన్ భరోసా ఇచ్చారు. నమస్కారం. ముందుగా నాకు మున్సిపల్ చైర్మన్గా ఒక హోదాను కల్పించిన మన రాష్ట్ర నాయకులు హనుమంతరావు గారికి మరియు గౌరవ ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి నమస్కారములు. నన్ను 24వ వార్డు తరపున కౌన్సిలర్గా గెలిపించిన 24వ వార్డు సోదరులందరికీ ధన్యవాదములు. చైర్మన్గా నాకు సపోర్ట్ చేసినటువంటి కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదములు. ఈ యొక్క మంచి అవకాశంను మున్సిపల్ చైర్మన్గా ఒక అవకాశంను పొందినాను కనుక నాకు ఎలాంటి రాజకీయ ఆపేక్ష కానీ మనీ పరంగా ఆపేక్ష కానీ లేదు. కేవలం అభివృద్ధి, సేవ మాత్రమే. వాటి కోసం మాత్రమే నేను రాజకీయంలోకి వచ్చాను. తప్పకుండా మెదక్ని అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాను. మనకు ఉన్న సమస్య రింగ్ రోడ్డు ఒకటి. రింగ్ రోడ్డు రావడానికి హనుమంతన్న గారు, రోహిత్ బాబు గారు సలహాలు, సూచనల మేరకు రింగ్ రోడ్డు పనులు మనం అతి త్వరలోనే జరుపుకుందాము. అంతేకాకుండా మెదక్లో ఇంకా రోడ్డు వైండింగ్ కానీ, కూడళ్ళ మధ్యలో ఉన్నటువంటి పనులు కానీ, డ్రైనేజ్, మన రోడ్ వైండింగ్స్, ఇలాంటివి, పార్క్, విద్య పరంగా కూడా కొంచెం వెనుకంజలో ఉన్నాం కదా, దాని పరంగా కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. మన పిల్లలందరూకి ఇక్కడనే జాబులు వచ్చేలా కొన్ని ఫ్యాక్టరీలు, ఇలాంటి మౌలిక సదుపాయాలు కావాలి అని అనుకుంటున్నాము. దానికి నేను రేవంత్ రెడ్డి గారికి, హనుమంతరావు గారికి, రోహిత్ బాబు గారికి అందరికీ ఒకసారి వేడుకుంటున్నాను. మా మెదకుని అభివృద్ధి చెందే విధంగా మీరు మాకు సహాయం చేయాలి. దానికి మేమందరము మీకు రుణపడి ఉంటాము అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.